బీసీ కోటాలొల్లి క్లైమాక్స్ కు చేరిందా? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసిందా? అన్ని పార్టీలు పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేశాయా? లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ఎలాంటి స్కెచ్ వేస్తున్నాయి? బీసీల కోసం నడుం బిగించిన కాంగ్రెస్ ను బీఆర్ఎస్ బీజేపీలు ఎలా ఎదుర్కోబోతున్నాయి? స్థానిక సంస్థల్లో బీసీల మద్దతు ఎవరి వైపు? టికెట్ల కేటాయింపుతో క్రెడిట్ రేసులో ఎవరు? తెలంగాణలో బీసీల చుట్టే రాజకీయం. బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపిన కాంగ్రెస్. బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కాంగ్రెస్ వ్యూహాలతో అలర్ట్ అయిన బీఆర్ఎస్. బీసీల రిజర్వేషన్లపై కేసీఆర్ సమాలోచనలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను మించేలా బీజేపీ ప్లాన్. బీసీ హక్కుల కోసం నడుం బిగించిన కాంగ్రెస్. తెలంగాణలో పార్టీలు బీసీ నినాదంతో హోరెత్తిస్తున్నాయి. 2-3 నెలలుగా రాష్ట్ర రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవడంతో రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపించింది రేవంత్ సర్కార్. గవర్నర్ కూడా ఎటూ తేల్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసింది. ఇక చేసేదేమీ లేక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతుంది స్టేట్ గవర్నమెంట్. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కావడం లేదు కాబట్టి పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని హస్తం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తమలాగే అన్ని పార్టీలు బీసీలకు 42% సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికార కాంగ్రెస్ వైఖరిని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తుంది. పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి హామీ ఇచ్చి తూతు మంత్రంగా ప్రయత్నించి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ పోల్స్ కు రెడీ అవుతూ ఉండడంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంతో పాటు బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే 1% ఎక్కువే బీసీలకు టికెట్లు ఇవ్వాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ బీసీలకు 42% టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాము బీసీలకు 43% టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము 1% ఎక్కువే టికెట్లు ఇచ్చామని చెప్పుకోవాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీల్లో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించొచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలను మించి ప్లాన్ చేస్తుందట
కమలం పార్టీ. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42% టికెట్లు ఇవ్వనుండడం, బీఆర్ఎస్ 43% స్థానాలను కేటాయించే అవకాశం ఉండడంతో అంతకంటే ఎక్కువ చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. లోకల్ బాడీ పోల్స్ లో పార్టీ పరంగా బీసీలకు ఏకంగా 50% టికెట్లు ఇచ్చి ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలనుకుంటుందట కమలం పార్టీ. కానీ అసలు బీసీలకు న్యాయం కోసం నడుం బిగించింది కాంగ్రెస్ పార్టీ అని కారు కమలం పార్టీలు గుర్తించలేకపోతున్నాయి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.